అన్ని నామముల కన్నా పైనామము అనే పాటతో దేవుని నామాన్ని స్తుతిస్తాము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన యేసు నామము. Jaya
సాతాను శక్తులు లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా ఈ నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా జనగణగణించి యేసు నామము. అన్ని నామముల కన్నా ఈ నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా జనగణగణించి యేసు నామము. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. సాంస్కృతిలోంచి 3వ పాట ఆరాధించుని ఆరాధించుని అనే పాటతో దేవుని నామాన్ని స్తుతిద్దాము. ఆరాధించునే ఆరాధించున్ ప్రభువైన యేసుని ఆరాధించున్. ఆరాధించునే ఆరాధించున్ ప్రభువైన యేసుని ఆరాధించున్. దయాళుడా నిన్ను ఆరాధించును. సర్వశక్తుడా నిన్ను ఆరాధించును. దయాళుడా నిన్ను ఆరాధించును. సర్వశక్తుడా నిన్ను ఆరాధించును. ఆరాధించునే ఆరాధించును ప్రభువైన యేసుని ఆరాధించును. ఆరాధించునే ఆరాధించును ప్రభువైన యేసుని ఆరాధించును. పరిశుద్ధ సమూహంలో ఆరాధించును. ఆడి పాడి ఆరాధించును. పరిశుద్ధ సమూహంలో ఆరాధించును. ఆడి పాడి ఆరాధించును. ఆరాధించునే ఆరాధించును ప్రభువైన యేసుని ఆరాధించును. ఆరాధించునే ఆరాధించును ప్రభువైన యేసుని ఆరాధించును. ఆత్మతో నిన్ను ఆరాధించును. సత్యముతో నిన్ను ఆరాధించును. ఆత్మతో నిన్ను ఆరాధించును. సత్యముతో నిన్ను ఆరాధించును. ఆరాధించునే ఆరాధించును ప్రభువైన యేసుని ఆరాధించును. ఆరాధించునే ఆరాధించును ప్రభువైన యేసుని ఆరాధించును. వంద్యములతో ఆరాధించును. స్తోత్రములతో ఆరాధించును. వంద్యములతో ఆరాధించును. స్తోత్రములతో ఆరాధించును.
ఆరాధించుటే ఆరాధించు ప్రభువైన యేసుని ఆరాధించు ఆరాధించుటే ఆరాధించు ప్రభువైన యేసుని ఆరాధించు ఎన్నడెన్నడూ లేని ఆనందం ఎప్పుడెక్కడా దొరకని ఆనందం ఎన్నడెన్నడూ లేని ఆనందం ఎప్పుడెక్కడా దొరకని ఆనందం యేసులోనే నే పొందుకున్నాను యేసులోనే నే పొందుకున్నాను అందుకే నే ఆరాధించును అందుకే నే ఆరాధించును హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతునికి మహిమ కలుగును గాక.
ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అనుగ్రహము నీవే దైవము మహిమ ఘనతకు అనుగ్రహము నీవే దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మధురను ఆరాధనా ఆరాధనా ఆరాధనా
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన తల్లి పరిచారకుడు చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడను. ఆయన తల్లి పరిచారకుడు చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడను. చిన్న ప్రార్థన చేస్తాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మొక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం యేసు ప్రభువా. లార్డ్ జీసస్, మీరు ఇచ్చినటువంటి వాక్యం తండ్రి ఎంతో నా దేవ నా ప్రభానైనా నమ్మదగిన యేసు ప్రభువా. తండ్రి ప్రభానైనా లార్డ్ జీసస్ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని మా మధ్యకు తీసుకుని వచ్చినందుకు నిజంగా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభానైనా ఈ వాక్యాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా తండ్రి మీకు అధికమైన కృపణ తండ్రి నాకును మాకు అందరికీ కనపరచాలి యేసు ప్రభువా. తండ్రి ఇక్కడ చేరిన మమ్మల్ందరినీ తండ్రి ప్రభ ముఖ్యంగా నన్ను యేసు ప్రభ మీ రక్త ప్రోక్షణ కిందగా తీసుకుని వస్తూ ఉండగా మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మా ప్రాణాత్మ దేహములు మనస్సులు మనస్సాక్షులు యేసు ప్రభ మీ రక్తంలో కడిగి పవిత్రపరచబడగాక. మా అవిధేయత తండ్రి ప్రభానైనా మా యొక్క బలహీనతలు తండ్రి ప్రభానైనా లార్డ్ జీసస్ మా శక్తిహీనతలు యేసు ప్రభ మీ రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచి తండ్రి ప్రభానైనా మీరే ప్రభానైనా తండ్రి ప్రభ మీకు కృప చేత మమ్మల్ని ఆవరించి మీ ఎదుట మీ సన్నిధానంలో నిలబెట్టవలసిందిగా బ్రతిమలాడుకుంటున్నాం. మా ప్రాణములను మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తున్నాం. కృపణించి మీ రక్తం చేత పరిశుద్ధపరచండి యేసు ప్రభ. ఇదిగో ప్రభానైన వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా మీకు అధికమైన కృపను కనపరిచి తండ్రి నన్ను సంపూర్ణంగా మీ సర్వోత్సాహం మరుగుపరిచి నా నాలుక నా పెదవులు నా స్వరం యేసు ప్రభానైనా మీరు ముట్టి తండ్రి తలంపులను మీరు ముట్టి నోట నుంచి హృదయంలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆత్మ చేత పుటము వేసి నా దేవ నా ప్రభ నాకును నాకందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ వాక్యం ఎవరెవరైతే రీచ్ అవుతుందో ఎవరెవరైతే వింటున్నారో తండ్రి వారందరి హృదయంలో తండ్రి ప్రభ వెలుగును కలగ చేయనుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కృపణించి నాతో మా అందరితో మీరు మాట్లాడవలసిందిగా బ్రతిమలాడుతూ మీ వాక్యాన్ని విరిచి పంచి తండ్రి మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకుని పొంది నామ తండ్రి ఆమేన్. ఆమేన్. ప్రియమైన వారలారా, లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఇదే వాక్య భాగాన్ని మనం ధ్యానం చేశాం. సో దేవుడు మనతో డిఫరెంట్ రేట్గా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన వారలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు ఇదే వాక్యాన్ని మన మధ్యకు తీసుకుని వస్తున్నాడు.
సో అదేంటే కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనం గమనించినట్లయితే వాక్యాన్ని వినేవాళ్ళు ఉంటారు, ప్రియమైన వాళ్ళారా, దాన్ని గ్రహించే వాళ్ళు ఉంటారు, ఒక కేటగిరీ. రెండవ కేటగిరీ మనం గమనించినట్లయితే వాక్యాన్ని వింటారు, దాన్ని గ్రహించకుండా డిస్ఒబే చేసే వాళ్ళు ఉంటారు. వాక్యాన్ని వినటం, విధేయత చూపించే వాళ్ళు, వాక్యాన్ని విని విధేయత చూపించకుండా ఉండే వాళ్ళు ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవ కేటగిరీ వాక్యాన్ని వినట్టుగా ఇగ్నోర్ చేసే వాళ్ళు ఉంటారు ప్రియమైన వాళ్ళారా. ఈ సాయంకాల సమయంలో ఈ మూడు అంశములు మీ దగ్గరికి పెట్టాలని ఆశపడుతూ ఉన్నాం. మనం ఏ స్థితిలో ఉంటూ ఉన్నాం, ఏ కేటగిరీలో మనం ఉంటూ ఉన్నాం అన్నది మీ దగ్గరికి కొద్దిసేపు నేను తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సరే, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే సో ఈ ముగ్గురు ఉన్నారని చెప్పాను కదా. మొట్టమొదటి కేటగిరీ దగ్గరికి మనం వద్దాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మనం గమనించినట్లయితే హియర్ అండ్ ఒబే, దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాకుండా విధేయత చూపించే వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వారి యొక్క లైఫ్స్, వారి యొక్క జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే ఇట్స్ పాత్ ఆఫ్ బ్లెస్సింగ్స్, లేకపోతే వారు నడిచే మార్గంలో ఆశీర్వాదాలు రావటం ప్రారంభిస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఎవరైతే వాక్యాన్ని వింటారో, విని విధేయత చూపిస్తారో ప్రియమైన దేవుని బిడ్డలారా, సో నీ బైబిల్లో రాయబడింది, కీర్తన గ్రంథంలో చూస్తాం, నీ యొక్క జాడలు సారమున వెదజల్లును అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంట వారి యొక్క జాడలు సారణ వెదజల్లుతాయంటే ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. అంటే వారి జీవితాల్లో ఏమి చేసినా బ్లెస్సింగ్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏది పట్టుకున్నా వారి జీవితాల్లో ఆశీర్వాదాలే, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదపు లేకపోతే పరంపర కొనసాగుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరికి జరుగుతాయి ఈ రీతిగా గమనించినట్లయితే, ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని గ్రహిస్తారో, ఎవరైతే దానికి విధేయత చూపిస్తారో వారి యొక్క జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ సాయంకాల సమయంలో కొద్దిసేపు నేను మీ దగ్గరకు తీసుకుని రావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. వినాలి, ఏ రీతిగా వినాలి? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి విశ్వాసంతో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్క రీతిగా మాట్లాడతాడు. వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు, లేదా కొంతమంది దైవ సేవకుల ద్వారా దేవుడు చెప్పటం ప్రారంభిస్తాడు. ఈ రీతిగా గమనించినట్లయితే దేవుడు రకరకములుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయాల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ దేవుడు మాట్లాడినప్పుడు ఇది నాకు అని ప్రియమైన దేవుడు నేరుగా మనకు దేవుని యొక్క ఆత్మ చెప్పటం ప్రారంభిస్తాడు ప్రియమైన దేవుడు. అప్పుడు మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. వినటం మాత్రమే కాదు, కానీ విధేయత చూపించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అంటే దాన్ని గ్రహించాలి. గ్రహించిన దాన్ని ఏం చేయాలి? మన జీవితాల్లో వీ హ్యావ్ టు డూ ఇట్. దాన్ని మన జీవితాల్లో అమలుపరచడం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆ రీతిగా చేయడం ప్రారంభిస్తామో మన జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే మనకు మాత్రమే ఆశీర్వాదకరం కాదు, కానీ మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇక్కడ గమనించినట్టయితే మనం చూస్తూ ఉన్నాం, చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మధ్యకు నింపిరి. బైబిల్లో రాయబడింది. సో యేసు ప్రభు చెప్పాడు వారికి, ఇదిగో ఆ బాణాలను మీరు నీటితో నింపండి అంటే వారు ఎంత విధేయత చూపించారంటే అంచుల మధ్యకు నింపారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వారి విశ్వాసం ఎంత ఉందంటే అంచుల మధ్యకు ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఈ రీతిగా మన జీవితాల్లో దేవుని మాట విని దాన్ని సంపూర్ణంగా గ్రహించడం ప్రారంభిస్తామో ప్రియమైన వాళ్ళ, అక్కడ గమనించినట్లయితే ఆ యొక్క పెళ్లిలో కానా వివాహంలో గమనించినట్లయితే ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? నీళ్లు ద్రాక్షరసంగా మారటం. వాటర్ హ్యాస్ బికమ్ వైన్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టు కదా. అది కూడా గమనించినట్లయితే మంచి ద్రాక్షరసము అని బైబిల్లో రాయబడింది. ఏంటంటే మంచి ద్రాక్షరసము ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. సో అంటే గమనించినట్లయితే యేసయ్య చెప్పినటువంటి మాటలకు ఎప్పుడైతే వీళ్ళు విధేయత చూపించడం ప్రారంభించారో వాటర్ హ్యాస్ థ్రోన్ ఇంటూ వైన్, అంతే నీళ్లు ద్రాక్షరసంగా మారిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మన జీవితాల్లో గ్రహించాలి. దేవుని మాటను విన్నట్లయితే అది చూడడానికి నీళ్ళలాగానే ఉంటాయి, ఒక రుచి ఉండదు, రంగు ఉండదు గమనించినట్లయితే కదా. లేకపోతే ఆ నీళ్లు చూడడానికి గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా ఒకవేళ అంటే దాంట్లో ఏమాత్రం కూడా అట్రాక్షన్ అది ఉండదు, కానీ ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపిస్తామో ఆ నీటికి రంగు వచ్చింది, రుచి వచ్చింది గమనించినట్లయితే అది
తాగిన వారికి సంతోషాన్ని ఇచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళు ఎంతగానో సంతోషించారని బైబిల్లో వ్రాయబడింది మనం గమనించినట్లయితే. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని మాటకు విని విధేయత చూపిస్తే ప్రియమైన ఒక అద్భుతం జరగటం మాత్రమే కాదు, మన జీవితం అద్భుతంతో నిండి ఉండడం మాత్రమే కాదు. కానీ రెండవది గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే దయచేసి గమనించండి. మత్తయి సువార్త 7:24 ఎవరైనా ముందేసి చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడు బైబిల్లో వ్రాయబడింది. సో దేవుడు చెప్పినటువంటి మాటలు, యేసు ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలు ఏమనంట వాటిని విని కదా, వాటి చొప్పున మాటలు విని వాటి చొప్పున చేయువాడు అంటే మాట వినడం మాత్రమే కాదు, దానికి విధేయత చూపించేవాడు ఏ రీతిగా ఉంటాడంటే బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి, అంటే హీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ వైస్ పర్సన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జ్ఞానవంతునిగా ఉండటం ప్రారంభిస్తాడు. అంత మాత్రమేనా? మనం గమనించినట్లయితే వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఏమైందంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం బుద్ధిమంతుని ఇల్లు అది పడలేదు అని బైబిల్ అంటారు. ఆ పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు అని బైబిల్. అంటే ఏ రీతిగా ఉంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానవంతులు దేవుని వాక్యం విని దాన్ని గ్రహిస్తారు కనుక, దాన్ని పాటిస్తారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వాళ్ళ ఇల్లు లేకపోతే వారి యొక్క ఉద్యోగాలు వారి యొక్క లేకపోతే ప్రేమ వల్ల వారు చేసే పని ఏ రీతిగా ఉందంటే చాలా గట్టిగా స్టాండర్డ్గా ఉండటం ప్రారంభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పడిపోయేటటువంటి ఇల్లు కాదు. సో తుఫాన్ వచ్చినప్పుడు పడిపోయేటటువంటి ఇల్లు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా జరిగినప్పుడు ఓడిపోయే ఉద్యోగం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు మొట్టగా మన జీవితాల్లో ఏం జరుగుతుంది? అద్భుతాలు జరగటం ప్రారంభిస్తాయి. రెండవగా చూసినట్లయితే దేవుని మాటకు విని వారికి విధేయత చూపించినప్పుడు ప్రేమైన వాళ్ళారా, మనం ఏ రీతిగా ఉంటామంటే చాలా ఫామ్గా చాలా స్టాండర్డ్గా నిలబడిపోతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న వాటికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఊగిపోము, లేకపోతే పడిపోము. ప్రేమైన వాళ్ళారా, ఆత్మీయంగానైనా సరే యోగపరంగానైనా సరే మనం పడిపోయే వారంగా ఎంత మాత్రం కూడా ఉండవు. కానీ మన జీవితాలు కావచ్చు, మనం కట్టుకున్న ఇల్లు కావచ్చు, లేకపోతే మన ఉద్యోగాలు కావచ్చు, ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఆ రీతి ఎంత మాత్రం కూడా ఉండదు. కానీ చాలా స్టాండర్డ్ గా ఉండటం ప్రారంభిస్తాయి. ప్రియమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. అందుకే మనం చూస్తాం కదా, లాస్ట్ వీక్ మనం చూసాం అబ్రహాము ఏం చేశాడు? దేవునికి విధేయత చూపించాడు. ప్రియమైన వాళ్ళ దేవుని మాట వినడం మాత్రమే కాదు, విధేయత చూపించడం వలన ఆదికాండం 12వ అధ్యాయం 1-4 వచనాలు మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించడం వల్ల ఏమయ్యాడు తెలుసా? ఫాదర్ ఆఫ్ నేషన్స్. అంటే దేశానికే లేకపోతే దేశాలకు ప్రియమైన దేవుని బిడ్డలు ఏమయ్యాడు? ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఒక దేశానికి తండ్రిగా పిలువబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. మేము అబ్రహాము కుమారులము అని చెప్పుకోవడానికి ఎంతోమంది సంతోషపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అందరూ కూడా యూదా వారు కావచ్చు, ఎవరైనా సరే మేము అబ్రహాము సంతానం అని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు కదా. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఈవెన్ శాస్త్రులు పరిశీలు మేము అబ్రహాము కుమారులమే, అబ్రహాము సంతానమే అని వాళ్ళు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, అంటే ఎంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప పేరు అతనికి వచ్చిందో చూడండి. అబ్రహాము దేవునికి మాట విని విధేయత చూపించడం వలన ప్రియమైన వాళ్ళారా, గమనించినట్లయితే అతడు బైబిల్లో వ్రాయబడింది, అతడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. విశ్వాసులకు తండ్రి మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కాకపోయిన వారు కూడా అబ్రహాము ఆ తండ్రి అని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుళ్ళ, అంత గొప్ప తండ్రి అతనికి ఇవ్వబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది గమనించినట్లయితే నోవా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లాస్ట్ వీక్ మనం చూసాం ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే నోవా దేవునికి విధేయత దేవుని మాట విని
విధేయత చూపించడం వలన అతని కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తర్వాత గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క సృష్టిని కూడా కాపాడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతుంది. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగంగా మారిపోయాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో దేవుని మాటకు విధేయత చూపించడం వలన ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం స్ట్రెంగ్తన్ చేయబడతాము, మనం గట్టిగా నిలబడతాము, చాలా స్టాండ్ ఫోమ్ గా మనం నిలబడతాము. చిన్న చిన్న వాటికి మనం పడిపోము, చిన్న చిన్న వాటికి మనం దేవుని క్వశ్చన్ చేసే వ్యక్తిగాను, చిన్న చిన్న వాటికి మనము ఆత్మీయంగా పడిపోయే వారిని ఎంత మాత్రం కూడా ఉండదు. కానీ ప్రేమైన వాళ్ళరా, ఇందాక మనం మత్తయి సువార్త 7:24 చూపించినట్లుగా గమనించినట్లయితే, ఈయన మాటలు విని వాటిని చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండను, వాడు కురిసెను వల్ల వచ్చును, గాలి వేస్తే ఇంటి మీద కొట్టను, కానీ అది బండ మీద కట్టబడింది కనుక అది ఎంత మాత్రం కూడా పడిపోలేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. రెండవదిగా మనం చూసాం ఆశీర్వాదం. ప్రేమైన దేవుడు చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, సమ్మతించిన మాట వినని ఎడల, చూస్తారా వచనాన్ని? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, మీరు సమ్మతించిన మాట వినయడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చూసారా, మీరు సమ్మతించిన మాట విన్నట్లయితే భూమిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ మీకే అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆదాముతో ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ఇప్పుడు ఎవరితో చెప్తూ ఉన్నాడు? దేవుని మాట విని విధేయత చూపించిన వారికి దేవుడు అదే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మీరు సమ్మతించిన మాట విన్నట్లయితే భూమిలో ఉన్నటువంటి మంచి పదార్థాలు మీరు తింటారు. ప్రేమైన ఆదాము అదే చెప్పాడు. ప్రేమవతి ఆదాము దేవునికి అవిధేయత చూపించక ముందు గమనించినట్లయితే, భూమిని నిండించండి, ఫలించండి, దాంట్లో ఉన్నవన్నీ కూడా మీకు ఆహారం అని దేవుడు చెప్పడం ప్రారంభించాడు. ప్రేమ వాళ్ళ ఆకాశ పక్షులను, భూమిలో ఉన్న వాటిని, భూమి కింద ప్రేమ సమస్తము ఆదాము చేతికి దేవుడు అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని మాటకు విధేయత చూపిస్తే ఆదాముకు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో అదే ఆశీర్వాదం మన జీవితంలో నెరవేర్చబడుతుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 5:16, మనుష్యులు మీ సత్యం నుంచి వచ్చి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన వారలారా, చూడండి, గమనించినట్లయితే మనుష్యులు మీ సత్యం నుంచి వచ్చే పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే మనం దేవుని మాట విని విధేయత చూపిస్తామో అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియమైన వారలారా, మనము దేవునికి విట్నెస్ గా ఉండటం ప్రారంభిస్తాం, దేవునికి సాక్షులుగా ఉండటం ప్రారంభిస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో అంటే దేవుని మాటకు విధేయత చూపించడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు దయచేసి గమనించండి. దేవుని మాట విని విధేయత చూపించడం వలన, గ్రహించి దాని ప్రకారం నడుచుకోవటం వలన మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా స్ట్రాంగ్ గా ఉండటం ప్రారంభిస్తాం. ఆత్మీయంగా కావచ్చు, ఇహలోక పరంగా కావచ్చు. ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని స్ట్రాంగ్ గా ఫోమ్ గా ఉండటం చేయడం ప్రారంభిస్తాడు. భూమిలో ఉన్నటువంటి మంచి పదార్థం మనం భుజించడం ప్రారంభిస్తాం. తర్వాత దేవుని నామానికి మహిమ కలుగుతుంది కనుక మనం దేవునికి ఒక సాక్షులుగా ప్రియమైన వాళ్ళ ఉండటం ప్రారంభిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్పి నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మరి చూసినట్లయితే దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నా, చూడండి, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా మాట విన్నట్లయితే మీరు నాకు స్నేహితులు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ అంటే దేవుడు ఏం చేస్తాను తెలుసా? హీ వాంట్స్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ us. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని స్నేహితులుగా పిలుచుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఎందుకు అబ్రహాము దేవుని మాటకు విన్నాడు, విధేయత చూపించాడు కనుక అతడు విశ్వాసులకు తండ్రి మాత్రమే కాలేదు, అనేకులకు సాక్షిగా మాత్రమే ఉండలేదు, అనేక ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాదు, దాని ఒక దేశానికి తండ్రిగా ఉండటం మాత్రమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే అబ్రహాము నా స్నేహితుడు అంటూ ఉన్నట్టుగా చూస్తాం. మీరు కూడా నా మాట విన్నట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ మనం చూద్దాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులయ్యుందురు. వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్. యేసు ప్రభు తానే మాట ఇస్తున్నాడు. ప్రియమైన వారలారా, నీవు నేను దేవునికి స్నేహితులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూసారా ప్రియమైన వారలారా, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో మనం గ్రహించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో
సో మన జీవితంలో దేవుని మాట ఇది కేవలం ఏదో ఒకసారి విధేయత చూపించడం కాదండి. ఇట్స్ నాట్ వన్ టైం సరెండరెన్స్, లేకపోతే వన్ టైం ఒబీడియన్స్ కాదు. మనకు డైలీ సరెండరెన్స్ ప్రేమైనది. ప్రతిరోజు కూడా దేవునికి విధేయత చూపిస్తూ ఉండాలి. ప్రతి క్షణానికి కూడా దేవునికి విధేయత చూపిస్తూ ఉండాలి. ప్రేమైన దేవుడు ఉన్నారా? అప్పుడు దేవుడు ఈ ఆశీర్వాదాలను, ఇప్పుడు మాట్లాడుతున్న ఆశీర్వాదాలను కూడా దేవుడు మన జీవితంలో ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మనము విల్ బి కాల్డ్ యాజ్ అ వైస్. మనం గమనించండి, నా మాటలు ఏమైనా చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అంటే నువ్వు బుద్ధిమంతునిగా పిలువబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. బుద్ధిమంతునిగా పిలువబడతావు. ఈ బుద్ధిమంతులు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో గమనించినట్లయితే బుద్ధిగల కన్యకలు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. దయచేసి గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మాట విని విధేయత చూపిస్తారో వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశము ఖచ్చితం. ప్రియమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్. బుద్ధిగల కన్యకలు యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమయ్యారు? సో డోర్ దేవగానే యేసు ప్రభుతో పాటు లోపలికి వెళ్ళారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ సాయంకాల సమయంలో ప్రభావితం అంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. ప్రియమైన దేవుని టైం లేదు కాబట్టి నేను ఇంకా షార్టన్ చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని మాటకు విధేయత చూపించడం వల్ల బైబిల్లో అనేకమైన ఆశీర్వాదాలు చూడచ్చు. మనం కేటగిరీలో కొన్ని మాత్రమే మనం చూసాం గమనించినట్లయితే. సో ఈ సాయంకాల సమయంలో మనం దేవుని మాటకు విధేయత చూపిస్తూ ఉన్నామా లేదా అన్నది ఒక ప్రశ్న ఈ సాయంకాల సమయంలో మనం వేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ ఆత్మీయ తలంపు మీ దగ్గర తీసుకొని రావాలని ఆశపడుతున్నాం. ఒక కేటగిరీ ఏమనుకున్నాం? దేవుని మాటను వింటారు, గ్రహిస్తారు, విధేయత చూపిస్తారు. వారి జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు మనం చూసాం. రెండవ కేటగిరీ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వింటారు కానీ విధేయత చూపించరండి. దేవుని మాటను వింటారు చక్కగా, కానీ విధేయత మాత్రం ఎంత మాత్రం కూడా చూపించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే కొలాప్స్ అవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దే లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని మాటను వింటారు కానీ వారికి విధేయత చూపించకపోవటం వల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని మాటను విధేయత చూపించక ఆ రీతిగా ప్రవర్తించక ఏం చేస్తారంటే దేవుని ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటారు. దే బికమ్స్ మీన్స్ ప్రియమైన దేవుడారా, దేర్ లైఫ్స్ బికమ్స్ కొలాప్స్. కొలాప్స్ అంటే వాళ్ళు ఏమైతారో ఒక విధంగా అంటే పడిపోయినటువంటి వ్యక్తులుగా ఉండటం ప్రారంభిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మనం చూస్తాం. మళ్ళీ చూసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 7:26 చూసినట్లయితే చూడండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు అని బైబిల్ రాయండి. చేయని ప్రతివాడు, ఇందాక చేయు ప్రతివాడు అని బైబిల్ అంటే చేసే ప్రతి ఒక్కరు అని దాని అర్థం కదా. ఇప్పుడు చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉండును అని బైబిల్ రాయబడింది. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని ద్వారా అంటే ఏ రీతిగా ఉంటాయి వారి యొక్క జీవితాలు? ఇసుకలో ఎంత మాత్రం కూడా ఏది నిలబడదు. అంటే వారి జీవితాలు నిలకడగా ఉండే జీవితాలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నో అంటారు, ఒకసారి నో అంటారు, ఒకసారి ఏ రీతిగా రెస్పాండ్ అవుతారో కూడా మనకు తెలియదు. వారి యొక్క ఏంటంటే పికిల్ మైండెడ్ అంటారు, చూసారా? పికిల్ మైండెడ్. ఒకసారి ఉన్నటువంటి మనసు ఒకసారి ఉండదు అని అంటూ ఉంటారు, స్టేబుల్ గా ఉండదు అంటుంటారు కదా. వాళ్ళు ఏమంటారు తెలుసా? అంటే సైన్స్ లో లేకపోతే మెడికల్ టెక్నాలజీ గమనించినట్లయితే వాళ్ళు ఏమంటారు? పిచ్చి వాళ్ళు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, అంటే స్టేబుల్ గా ఎంత మాత్రం కూడా ఉండదు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఎలా ఉంటారంట? ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉండును. He will be బుద్ధిహీనుడు అంటే ఫూలిష్ అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, he is not a wise person but he is a foolish person. అందుకే దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయాల్లో అనుకుంటారని బైబిల్లో రాయబడింది. దేవుడు లేడనుకుంటారంట. ప్రేమ వాళ్ళరా, దేవుడే లేడు అని మాట వింటాం. ప్రేమైన దేవుడు వింటారు కానీ దానికి ఎంత మాత్రం కూడా విధేయత చూపించరు. ప్రేమైన దేవుడు, దట్స్ వాట్ దేవుని వాక్యం. అందుకే ఇక్కడ మనం చూస్తాం, వాడు కురిసెను, వరదల వచ్చెను, గాలి వీసిన ఇంటి మీద కొట్టెను, అప్పటిది కూలబడెనని బైబిల్లో రాయబడింది. ఏంటంట? కూలబడెనని బైబిల్లో రాయబడింది. అంటే కూలిపోతారంట, కుప్ప కూలిపోతారు, కొలాప్స్ అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్. వాళ్ళు ధైర్యంగా నిలబడే వాళ్ళు కాదు. ఏదైనా సమస్య రాగానే కుప్ప కూలిపోతారు. ప్రేమైన వాళ్ళు నిలకడగా ఉండే జీవితాలు కాదు. ప్రేమైన చిన్న సమస్య రాని ఏమవుతారు? కొలాప్స్ అవుతారు. చిన్న సమస్య కూలబడిపోతారు అంతే. ప్రేమ వాళ్ళ విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేయలేరని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
సాయంకాల సమయంలో నిజంగా మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు వింటారు కానీ దానికి ఎంత మాత్రం కూడా విధేయత చూపించరు. అందుకే వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే నీళ్ళలాగా ఉంటాయి, అంటే ప్రవహిస్తూ ఉంటాయి. ఒక చోట నిలకడగా ఉండే జీవితాలు ఎంత మాత్రం కూడా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడా గమనించినట్టయితే ప్రియుల వాళ్ళరా, మనం చూస్తూ ఉన్నాం, మీరు నా మాట వినరు, ఎందుకు నన్ను లార్డ్ అని పిలుస్తారు? యేసుప్రభు అంటాడు ఒక మాట మనం గమనించినట్టయితే, మీరు ప్రభువా అని పిలవద్దండి, ఎందుకంటే మీరు నా మాట వినరు అంటాడు యేసుప్రభు కదా. చూద్దాం, ముందు కొన్ని విషయాలు మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాను, దయచేసి గమనించండి. మనం చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం చూసుకుందామా. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 6. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అని పిలుచుట ఎందుకు? నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు ఏమైనా వాటి చొప్పున చేయి ప్రతివాడు ఎవరి పోలి ఉండినో మీకు తెలియజేస్తున్నా అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు పిల్లరా, సో మీరు వినకుండా ప్రభువా ప్రభువా నన్ను పిలవడం ఎందుకు? వై డు యు ప్రే? నువ్వు అసలు ప్రార్థన చేయొద్దని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఒక విధంగా చెప్పాలంటే వాటి చొప్పున చేయని ప్రతివాడు, అంటే దాని అర్థం ఏంటి తెలుసా ప్రేమ వాళ్ళరా, దేవుని మాట వినని ప్రతివాడు ప్రార్థన చేసినా కూడా దేవుడు అంటాడు, ఎందుకు మీరు ప్రార్థన చేస్తారు? ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు సాయంకాల సమయంలో. ప్రియమైన దేవుడు, మన యొక్క ప్రార్థనలు కూడా అంగీకరించబడవు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో మీకు చెప్పాలని ఆశపడుతున్నా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22-23 వచనాలు. సౌలును గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 15-22-23 చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఆయన సంతోషించునా? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఓ సౌలా, ఇప్పుడెందుకు దిగులు పడుతున్నావు? ఇప్పుడెందుకు అంగలారుస్తున్నావు? నీ దగ్గర నుంచి రాజ్యాన్ని దేవుడు తీసేసాడు అని చెప్తున్నాడు మాట చెప్పినట్టు. ప్రేమైన దేవుడారా, నీ దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేసాడు. మనం గమనించినట్లయితే అంతకుముందు మనం చూస్తాం 13వ అధ్యాయం 16వ అధ్యాయం మనం గమనించినట్లయితే యెహోవా తలంచిందని ఏం తలంచున్నాడు? నీకును నీ పిల్లలకును తరతరములకు ఏందంట ఇశ్రాయేలుకు రాజుగా ఉండాలని దేవుడు ఏం చేశాట? మనస్సులో తలంచి ఉండెను. కానీ ఇదిగో ఆయన నీ దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేసాడని మాట్లాడుతున్నాడు. నీ దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేసే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి అవిధేయత చూపించావు. దేవుని మాట విన్నావు కానీ దేవుని మాట నువ్వేం చేసావు? అవిధేయత చూపించావు. దేవుని మాట వినలేదు కనుక నీ దగ్గర ఏముందో తీసేస్తున్నానని చెప్పడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే హి లాస్ట్ హిస్ కింగ్డమ్. దేవుని మాటకు అవిధేయత చూపించడం వల్ల ఏం చేశాడు? తనకున్న రాజ్యాన్ని కోల్పోయాడు, రాజరికాన్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనతోనే అంతమైపోయిందండి గమనించినట్లయితే కదా. సౌలు యొక్క మనం గమనించినట్లయితే ఆ యొక్క సింహాసనం గమనించినట్లయితే సౌలుతోనే ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఆదాము అవిధేయత చూపించాడు, ఏదైనా తోటలో నుంచి తరిమివేయబడ్డాడు. దేవుడు ఆదామును ఎందుకు ఉంచాడు ఏదైనా తోటలో? ప్రేమ వల్ల ఎప్పటికీ ఆదాము హవ్వలు ప్రేమ వల్లరా భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి కదా దేవుడు చెప్పాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, సో దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వటం ప్రారంభించాడు. కానీ ఆదాము హవ్వలు ఏదైనా తోటలో నుంచి తరిమివేయబడ్డారు. ఎందుకు? అవిధేయత చూపించడం వలన. గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాల్లో దేవుని మాట వినడం మాత్రం కాదు, దాన్ని అవిధేయత చూపించడం వలన ఆదాము ఏ రీతిగా ఏదైనా తోట నుంచి తరివేయబడ్డాడో, సౌలు ఏ రీతిగా తన దగ్గర నుంచి రాజ్యము తొలగించబడిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మన జీవితాల్లో జరగటం ప్రారంభిస్తాయి. అంత మాత్రమే నా గమనించినట్లయితే వారి జీవితాలు కొలాప్స్ కావటం ప్రారంభిస్తాయి. నా మాటలు విన్న వాటి చొప్పున చేయని ప్రతివాడును ఏ రీతిగా ఉంటాడు? బుద్ధిహీనుని పోలి ఉంటాడు. ఇసుక మీద ఇల్లు కట్టిన వారిలాగా ఉంటాడు. వాన కురిచెను, వరదలు వచ్చెను, ఏంటంట గాలి విశ్రాంతి మీద కొట్టెను, అది కూలబడను అన్నట్టుగా వారి జీవితాలు కూలబడే స్థితిలో ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాం. మనం గమనించినట్లయితే
చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి కొన్ని వచనాలు చదివినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి మనం చదివినట్లయితే, ఇశ్రాయేలీలు ప్రేమైన వాళ్ళరా, దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే కనాను దేశంలో ప్రవేశించాలి అని దేవుడు ఆశించాడు. కానీ వాళ్ళు కనానులో ప్రవేశించకుండా ప్రేమైన దేవుని బిడ్డలారా దే పెరిష్డ్ అని బైబిల్లో రాయబడింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి చదువుకుందామా. మరియు పరిశుద్ధాత్మ ఇప్పుడు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకోలేదు. కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరంట. ఆయన విశ్రాంతి అంటే ఏంటి? గాడ్ వాంటెడ్ టు గివ్ దెమ్ ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. ప్రేమైన వాళ్ళ అది ఆయన విశ్రాంతి. విశ్రాంతి అంటే దేవుడు కంఫర్టబుల్ గా ఉండేటువంటి ప్లేస్ అనమాట. ప్రేమైన దేవుడు బిడ్డలారా, సో దేవుడు అనుకున్నాడు, ఇదిగో మీరు ఒక పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆయన నడిపిస్తాను. ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో నేను ప్రమాణం చేశాను కాబట్టి ఇదిగో వారి పిల్లలను ఏం చేస్తారంటే కనాను దేశంలో ప్రవేశం అనుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి విసుగు పుట్టించారంట. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఇదిగో మీ హృదయములను కఠినపరుచుకొని నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకున్నారంట. దేవుని ఏం చేశారు? శోధించారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునికి కోపాన్ని పుట్టించారంట. ప్రేమైన వాళ్ళారా, ఇంకా గమనించినట్లయితే దేవుణ్ణి పరీక్షించి శోధించారని బైబిల్లో రాయబడింది మనం గమనించినట్లయితే. సో కావున ఆ తరము వారి వలన దేవుడు ఏం చేశాడు? విసిగిపోయి ఏం చేశాడంటే మీరు ఏం చేశాడంట? నా విశ్రాంతిలో మీరు కనాను దేశంలో ప్రవేశించరు అని దేవుడు చెప్పాడంట. చూసారా? అంటే దేవుడు ఏదైతే మన జీవితాల్లో ఉద్దేశించాడో దాన్ని ఏం చేస్తాడు? దాన్ని వెనక్కి తీసేస్తాడు. అంతే, వెనక్కి తీసేస్తాడు. అంటే ఆశీర్వాదాలు తొలగిపోతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. సో ఆదాము జీవితంలో నుంచి ఆశీర్వాదాలు తొలగిపోయాయి, శాపం వచ్చింది. ఆశీర్వాదం తొలగిపోతే రెండోది మన జీవితంలో ఉండేది ఆశీర్వాదం లేకపోతే నెక్స్ట్ మనం చెప్పాల్సిన అక్కర్లా శాపమే ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనము లైట్ ఆన్ చేయండి అంటాం కదా, లైట్ ఆన్ చేస్తాం. లైట్ ఆన్ చేస్తాం కానీ లైట్ తీసేయడం అంటే ఏంటి? ఆఫ్ చేస్తాం. లైట్ ఆఫ్ చేస్తాం. లైట్ను ఆన్ చేస్తాం కానీ చీకటిని ఆన్ చేయండి అంటారు ఎవరన్నా? నో, చీకటిని మనం ఆన్ చేయాల్సిన అవసరంలా. లైట్ తీసేస్తే ఆటోమేటిక్గా చీకటి అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లైట్గా ఆన్ చేస్తాం కానీ చీకటికి ఆన్ చేసే స్విచ్లు ఉండవు. ఆటోమేటిక్గా లైట్ తీసేస్తే చీకటి అయిపోతుంది. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆశీర్వాదాలు తొలగిస్తే ఏమవుతాయి? ఆటోమేటిక్గా శాపమే. ఆదాము జీవితంలో శాపాన్ని ఒడిగట్టుకున్నాడు, సౌలు జీవితంలో శాపాన్ని ఒడిగట్టుకున్నాడు. మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ప్రియమైన వాళ్ళారా, దేవునిని విసిగించినటువంటి వారు, దేవునికి కోపం పుట్టించినటువంటి వారు, దేవుని మాటకు అవినీతి చూపించినటువంటి వారు ఏం చేశారంటే మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రవేశించడం? మన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. 1 నుంచి 10 వచనాలు మీరు చూసినట్లయితే సరే అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని మాటకు అవిధేయత చూపించడం వలన మన జీవితాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఇన్స్టెబిలిటీ అంటే మన జీవితాల్లో స్థిరత్వం అనేది ఉండదు. కూరబడిపోతాము. ఏమాత్రం కూడా మనము అంటే మన శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆత్మీయం కావచ్చు, మన జీవితంలో స్టెబిలిటీ అనేది ఉండదు. ప్రేమ పికిల్ మైండెడ్ కలిగి ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒకటి అనుకుంటాం, ఇంకోసారి ఇంకొకటి అనుకుంటాం, మనకే తెలియదు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటాం. ఆ రీతిగా ఉంటాం. అంటే స్టెబిలిటీ లేనటువంటి జీవితం, ఇన్స్టెబిలిటీ మనం కలిగి ఉంటాం. ప్రేమైన దేవుడు ముఖ్యంగా ఎప్పుడంటే శోధనలు వచ్చినప్పుడు, ఇంకా శోధనలు మాత్రమే కాదు, స్టార్మ్స్ వచ్చినప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కుప్పగోలిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డ, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. రెండవది గమనించినట్టయితే ప్రియమైన వాళ్ళు దేవుని యొక్క రిలేషన్షిప్ కోల్పోతారు. అంతే. ఆదాము
ఆదాముతో దేవుడు ప్రతిరోజు ఏం చేసేవాడు? సహవాసం చేసేవాడు అని బైబిల్లో వ్రాయబడింది కదా. ఆదాముతో దేవుడు ప్రతిరోజు సహవాసం చేసేవాడు. కానీ ఎప్పుడైతే ఆదామును తరిమి వేశాడో, ఆదాము దేవుడితో సహవాసం చేశాడా? ప్రేమ వల్ల బైబిల్లో రాయబడింది, ఆదాము తర్వాత పాపం చేసిన తర్వాత ఏ మనుషుడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదని బైబిల్లో రాయబడింది. ఏ మనుషుడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు అంటే సహవాసమే కోల్పోయాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ఎవరు తీస్తే ముందు చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఆయన ఆలకింపుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లరా, మీ పాపములను ఆయన చేసేట ఆయన ముఖమును మరుగుపరిచే. ఆదమా, నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటలేదు. కారణం ఏంటో తెలుసా? అవినీత చూపించావు, ఏదేమి తొట్టులోంచి తనమేయబడ్డావు, ఇన్స్టేబుల్ గా మారిపోయావు. స్టేబుల్ గా ఉండాల్సినటువంటి నీవు స్టెబిలిటీ కోల్పోయావు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమైన దేవులరా, మొదటగా గమనించినట్లయితే ఎవరైతే ఈ రీతిగా దేవుని వాక్యానికి విధేయత చూపించారో, ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు ప్రేమైన వాళ్ళరా వాళ్ళు దే మిస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్. వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు కోల్పోవడం మాత్రమే కాదు, కానీ శాపాలు తెచ్చుకోవడం ప్రారంభిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అందుకే వారికి అంటే మాట చెప్పాలంటే ఫ్రూట్ఫుల్నెస్ ఉండదు వారి జీవితంలో. ఏంటి? ఏమాత్రం కూడా ఫలించేటటువంటి అనుభవం ఉండదు. ఎందుకంటే దే లాస్ట్ ఆల్ ద బ్లెస్సింగ్స్. కాబట్టి వారి జీవితంలో ఫలింపు అనేది కానీ, వారి జీవితంలో ఆశీర్వాదం అనేది కానీ, వారి జీవితంలో బ్లెస్సింగ్ అనేది కానీ ఎంత మాత్రం కూడా ఉండదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళరా, ఏదో ప్రియమైన వాళ్ళరా ఏదో ఎలా ఉంటారంటే వీళ్ళు చర్చి గోయర్స్గా మాత్రమే ఉంటారు. కేవలం ఊరికే చర్చి గోయర్స్ అంటే పోయేద్దాం రండి చర్చికి. ప్రేమ వాళ్ళరా, ట్రెడిషన్స్ ఫాలో అవుతుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి దానికి కూడా వాక్యాన్ని చదువుతారు, మళ్ళీ వాక్యాన్ని చదువుతారు, చర్చికి పోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇంకా పాటలు పాడతారు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, వారి లైఫ్స్ దేవుడు ఆశించిన రీతిగా విధేయత చూపించారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాలు రూయిన్ గా ఉండటం ప్రారంభం. రూయిన్ అంటే ఏమంటాయి? కూరబడి నాశనం అయిపోతాయి. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీ దగ్గర 2 అంశాలు తీసుకుని వచ్చాం. ఒకటేమో దేవునికి విధేయత చూపించి, దేవుని మాట విని దానికి విధేయత చూపించేవారు ఎన్ని రకాల బ్లెస్సింగ్స్ పొందుకుంటారో చూస్తాం. దేవుని మాట విని విధేయత చూపించకుండా అవిధేయత చూపించిన వాళ్ళు ఎన్ని రీతులుగా ప్రేమైన వాళ్ళరా వాళ్ళు నాశనం అవుతారో, కూలబడతారో కూడా మనం చూసాం. ప్రేమైన దేవుని పిల్లలు, మూడవది చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. త్వరగా 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన వాళ్ళరా, సో దేవుని మాటను మీరు వినరు. అసలు ఏంటి? దేవుని మాటను వినరు. దేవుని మాటను వినరు, ఇంకా గ్రహించే మాటకు అసలే ఉండదు అసలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో వాళ్ళ జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే ద పాత్ ఆఫ్ డార్క్నెస్, ఏమంటారు? చీకటి కోణంలో జీవించేటటువంటి వ్యక్తులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయమంట. ప్రేమ వాళ్ళ ఏంటంట? ధర్మశాస్త్రాన్ని వినకుండా, అంటే దేవుని వాక్యాన్ని వినకుండా ఉంటారంట. బైబిల్ స్టడీకి పోదామంటారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, సో దేవుని వాక్యాన్ని వినకుండా ఏం చేస్తారు? వారి చెవులు మోసేసుకుంటారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, 28వ వచనం, 9వ వచనం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వారి ప్రార్థన హేయం. హేయం అంటే అర్థం ఏంటి? దేవునికి అసహ్యమని అర్థం. ఒక విధంగా చెప్పాలంటే హేయం అంటే అసహ్యం అంతే. సో అంటే దేవుని మాట వినకుండా, దేవుని మాట వినకుండా సో ప్రార్థన చేస్తే దేవుడికి అది అసహ్యము అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 7వ వచనం, 27వ వచనం, 27వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది.
వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చూసారా దేవుడు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. నా ప్రజలు ఏంటంట, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుంటున్నట్లు. అంటే నా దగ్గరకు వస్తే స్వస్థత వస్తుంది, వారికి స్వస్థత కూడా కలుపుకుంటున్నట్లు. ఏంటంట, వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులు ఏంటంటే మందగిలిపోయినాయంట. ప్రేమ వారి కన్నులు మూసుకున్నారంట. వాక్యాన్ని చదవకుండా కన్నులు మూసుకున్నారు, వాక్యాన్ని వినకుండా చెవులు మూసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి హృదయము వాక్యానికి దూరంగా ఉంది, క్రొవ్విందంట. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రేమైన వాళ్ళరా, ఏదోదో రీజన్ చెప్తూ ఉంటారు. మనం గమనించినట్లయితే చర్చికి వెళ్ళాలంటే ఏదో సమ్ ఆఫ్ ద రీజన్స్, బైబిల్ స్టడీకి వెళ్ళాలంటే ఏదో రీజన్ చెప్తూ ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు జనాన్ని దేవుడు కాదండు, ప్రేమ దేవుడు మన పరిస్థితి అర్థం చేసుకునేటువంటి దేవుడు. కానీ ఊరికే రీజన్ చెప్తూ ఉంటారు. చూసారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడాలంటే వారి హృదయం క్రొవ్వి ఉన్నది అని దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారని చూస్తా. వారి చెవులు మూసుకున్నారని చెప్తున్నారు, వారి కన్నులు కూడా మూసుకున్నారంట. వాక్యాన్ని చదవకుండా ప్రేమైన వాళ్ళ వీళ్ళు వాక్యాన్ని చదవరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే వాక్యాన్ని చదవరు, వారి వాక్యాన్ని వినడం కూడా వినడానికి ఇష్టపడరు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడినట్టుగా చూస్తాం. ప్రేమైన వాళ్ళరా, గుర్తుపెట్టుకోవాలి. సో దేవుని వాక్యాన్ని ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఇన్నోసెన్స్, గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాటను ఇగ్నోర్ చేయటం అనేది ఇన్నోసెన్స్ కాదు. ఇన్నోసెన్స్ దేవుడు అంటే నిజంగా అమాయకులు అయితే దేవుడు రక్షిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కానీ ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఇన్నోసెన్స్, గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని మాటను తృణీకరించటం, దేవుని మాటను గ్రహించకపోవటం, దేవుని మాటను సంపూర్ణంగా ఏంటంటే పెడచెవిని పెట్టడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రియల్లీ దేవునికి కోపాన్ని పుట్టిస్తుందంట. వారి హృదయం క్రొవ్వి ఉన్నది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో మనం చూస్తాం, బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఫరో అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూస్తాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనించుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీ. ఆయన మాట నేను ఎందుకుంటాను? మోషే చెప్తూ ఉంటే, దేవుని మాట చెప్తూ ఉంటే, ఆయన మాట నేనెందుకు వినాలి అంటూ ఉన్నాడు. చూసారా, ఆయన మాట నేనెందుకు వినాలి? నేను ఆయన మాట విని ఇశ్రాయేలును పోనించుటకు నేనేమన్నా ఒక విధంగా చెప్పాలంటే నేనేమన్నా వెదవనా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఎవడు అని అంటూ ఉన్నాడు. చూసారా, యెహోవా ఎవడు, దేవుడెవడు అని వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవులారా, ఎవరు దేవుడిని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుడు, ఆయన మాట వినను అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఆయన మాట మాట్లాడతారంటే ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు దేవుని మాటలను. ప్రియమైన వాళ్ళారా, మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ లో కొంతమంది ఎగతాళి చేస్తూ ఉంటారు దేవుని మాటలను, బైబిల్ వాక్యాలు పట్టుకొని ఎగతాళి చేస్తూ ఉంటారు. వారి బ్రతుకులు ఏ రీతిగా ఉంటాయో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈవెన్ గ్రహించలేము, అంటే మనం ఊహించలేము. దేవుడు అంతగా వారిని తృణీకరిస్తాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఫరో ఏమయ్యాడు? దేవుని జడ్జిమెంట్ను ఏ రీతిగా వచ్చిందో మనం చూస్తూ ఉన్నాం కదా. నిర్గమకాండం 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో ఫరో సైన్యము ఏమయ్యారు? ఫరో సైన్యం అంతా కూడా ఏమయ్యారు? మునిగిపోయినారట. వారు చచ్చిన ఐగుప్తీయుల శవములను సముద్ర తీరమున చూచిది, ఇంక్లూడింగ్ ఫరో. గమనించినట్లయితే దయచేసి గమనించాలి. దేవుని యొక్క జడ్జిమెంట్, దేవుని యొక్క జడ్జిమెంట్ అంటే ఏమంటారు? తీర్పు వారి మీదకి వచ్చింది. ప్రియమైన దేవుడులా, ఎవరైతే దేవుని మాట వినరో, ఎవరైతే దేవుని మాట పెడచెవిన పెడతారో, ఎవరైతే దేవుని మాటలు చదవకుండా కన్నులు మూసుకుంటారో, వారి చెవులు మూసుకుంటారో, దేవుడు అంటున్నాడు నా తీర్పు వారి మీదకి వస్తుంది. ఫరో మీదకి ఏ రీతిగా తీర్పు వచ్చిందో ప్రియమైన దేవుడు బిడ్డలారా, యెహోవా ఎవరు, దేవుడు ఎవరు, ఆయన మాట నేనెందుకు వినాలి, ఆయన మాట నేనెందుకు పోనీయాలి ఇశ్రాయేలీయులు అని చెప్పినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఫరో యొక్క గతి ఏమైందంటే చచ్చిన శవమై ఏమయ్యాడు? సముద్ర తీరమున పడిపోయాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు గురించి మాట రాయబడింది. 2:10
ఆ తరము వారందరూ ఆ తరము వారందరూ దయచేసి గమనించండి. చాలా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు గురించి. మీరు నా ప్రజలు అని దేవుడి పేరు పెట్టుకున్న ప్రజల గురించి మాట్లాడబడింది. చూడండి, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడింది. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే యెహోవా తెలియదంట, యెహోవా చేసినటువంటి కార్యాలు కూడా తెలియబట్ట దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి తరం పుట్టగా దేవుడు ఏం చేశాడు? వారిను డిఫరెంట్గా అప్పగించేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కొందరు అమ్మోనీయులకు, కొందరు గమనించండి, డిఫరెంట్గా ఏ దేశాన్ని అయితే వారు స్వతంత్రించుకున్నారో, ఎవరినైతే పారద్రోలలో ప్రేమైన వాళ్ళరా అమ్మోనీయులకు దాసులు అయిపోయారు. మనం చూస్తూ ఉన్నాం కదా. దేవుడు అంటే దాసులను పంపించేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో దాసత్వమే మిగిలిపోయింది. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఐ వాంట్ టు సేవ్ యూ, దాసత్వం నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను. మళ్ళీ అదే దేవుడు చేతమయ్యారు, వీళ్ళు దాసత్వానికి లోనవుతూ ఉన్నారు. చూసారా, ఏ దేవుడైతే ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి బయటకు తీసుకుని వచ్చాడో అదే దేవుడు దాసత్వానికి అప్పగిస్తూ ఉన్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యెహోవానైనను ఆయన చేసినటువంటి కార్యములను ఎరుగినటువంటి తరం ఒకటి వచ్చిందంట. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఎందుకు కారణం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం వాళ్ళు పాటించలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం ఏమని వ్రాయబడింది? ఆయన వాక్యము ఆయన కట్టడను ఏ రీతిగా ఇతరులకు చెప్పాలో రాయబడింది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మనం చూసినట్లయితే తన పిల్లలకు చెప్పాలంట. ప్రియమైన వాళ్ళారా, కూర్చుంటున్నప్పుడు, లేచినప్పుడును, పడుకున్నప్పుడును వాక్యాన్ని చూడండి. చదువుతాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడును నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును చూసారా? అంటే ఆ తరం ఏం చేయాలి? తమ పిల్ల తరాలకు కూర్చునేప్పుడు, లేచినప్పుడు, పండుకునేప్పుడు, ప్రేమైన దేవుడు నడిచేటప్పుడు, తినేటప్పుడు దేవుడి వాక్యాన్ని చెప్పటం మానేశారు. యెహోవాను గురించి చెప్పటం మానేశారు. యెహోవా చేసిన అద్భుతాల గురించి చెప్పటం మానేశారు. అందుకే బైబిల్ వ్రాయబడింది, వారు చచ్చిపోయిన తర్వాత, ఆ తరం చచ్చిపోయిన తర్వాత ఒక తరం వచ్చిందంట. ఏ తరము? యెహోవానైనను ఆయన చేసిన అద్భుతమైనను తెలియనటువంటి తరం ఒకటి వచ్చింది. ప్రేమైన వాళ్ళారా, అందుకే ఏం చేశాడు? దేవుని వారిని దాసులుగా అప్పచెప్తూ ఉన్నాడు. ఏ దాసత్వం నుంచి అయితే బయట తీసుకుని వచ్చాడో దేవుడు, రోషంతో బయటకు తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, అదే రోషం కలిగిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రజలను దాసత్వానికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుడు చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 57వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 57వ వచనం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రుద్ది చంపింది. స్టీఫెన్ ఏం చేస్తున్నాడు? స్టెఫెను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే వాళ్ళందరూ దొమ్మిగా కూడా వచ్చినట్టు. చూడండి 57 కదా మనం చూసినట్లయితే చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, దేవుని యేసుదేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉంటే చూచి ఆకాశం తెరవబడ్డాయి, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వం నిలిచి ఉంటుండే నేను చూస్తున్నాను అని ఆయన చెప్తూ ఉంటే, దేవుని గురించి చెప్తూ ఉంటే, దేవుని మహిమను గురించి చెప్తూ ఉంటే, యేసయ్య గురించి చెప్తూ ఉంటే వాళ్ళు ఏం చేశారు? వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతను కూడా, అంటే ఆ మాటలు వినడం వారికి ఇష్టం లేదు. దేవుని గురించినటువంటి మాటలు, దేవుని మహిమను గురించినటువంటి మాటలు వినడం వారికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళు చెవులు మూసుకునే బైబిల్లో రాయబడింది కదా. ప్రియమైన వాళ్ళ చెవులు మూసుకొని ఏం చేశారంట? ఏకముగా దుమ్మిగా ఆయన మీద పడి రాళ్లతో పట్టి చంపారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని ఫలితం తర్వాత వాళ్ళు అనుభవిస్తారు. మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ఒక దైవజనుని రక్తాన్ని వాళ్ళు చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం గమనించినట్లయితే వాళ్ళు ఏ రీతిగా దేవుడు వారిని నాశనపరిచే మనం తర్వాత చూస్తాం. ప్రియమైన వాళ్ళ అక్కడ గమనించినట్లయితే పౌలు ఏం చేశారంటే ఆ చావును సంబంధించేదో బైబిల్లో రాయబడింది.
చాలా భయంకరమైనటువంటి కఠిన హృదయుడుగా ఉండి సౌలు ఏం చేశాడంటే స్టెఫెన్ దగ్గర నుంచి చంపించాడు. కానీ దేవుని ప్రణాళికలో సౌలు ఏమయ్యారు, మళ్ళీ పౌలుగా మార్చబడ్డాడు. మిగతా వారి యొక్క ఆచూకు లేదు, అంతు లేదు. ప్రియమైన దేవుళ్ళారా, వారు ఏమయ్యారు కూడా తెలియదు. కాలబద్ధ గర్భంలో కలిసిపోయారు, కొట్టుకుని పోయారు. వాళ్ళ గురించి చరిత్ర లేదు. కానీ దేవుణ్ణి తెలుసుకున్నట్టు పౌలు గమనించినట్లయితే, ప్రియమైన దేవుడు, అంత భయంకరమైనటువంటి పాపి అయినా సరే, నేను పాపుల్లో ప్రథముణ్ణి అంటాడు పౌలు కదా. నేను పాపుల్లో ప్రథముణ్ణి, దేవుని కృపను అమితంగా పొందుకున్నటువంటి వాడిని, దేవుని కృపను నేను నిరర్థకము చేయను అని చెప్పేటువంటి పౌలు సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మార్చబడి దేవుని కోసం నిజంగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే యేసుప్రభువు ఏం చేశాడు, తండ్రి మాటకు విధేయత చూపించి ఎంతగా జీవించాడో పౌలు యేసయ్య మాటకు విధేయత చూపించి దేవుని వాక్యానికి విధేయత చూపించి అంతగా జీవించాడు. అందుకే నన్ను పోలి నడుచుకోండి ధైర్యంగా చెప్పగలిగాడు. ప్రియమైన దేవుడు అంటే దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని మాటకు విన్నాడు, దేవుని మాటకు విధేయత చూపించి అనేకులకు ఆశీర్వాదకర మాట అనేకమైన లేఖలు రాశాడు. జైల్లో ఉండి ప్రియమైన దేవుడు దేవునికి సాక్షిగా మిగిలిపోయాడు. నిజంగా చెప్పాలంటే మిగతా 12 మంది అపోస్తలులు చేయలేనటువంటి పని, అంత గొప్ప పని ఒక పౌలు చేయగలిగినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటో తెలుసా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఒక్కడే చెప్పగలరు ఏంటంటే ఐ హ్యావ్ ఫాట్ ద రేస్ అని చెప్పాడు. ఏం చెప్పాడు, నా యొక్క పరుగు నేను తుదముట్టించింది, కడముట్టించింది, ధైర్యంగా చెప్పగలిగినాడు. క్యాన్ వి సే లైక్ దిస్? సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. నా పరుగు నేను కడముట్టించాను. దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో చేశాడో అది నా ద్వారా నెరవేర్చబడింది అని చెప్పగలమా? ఒక యేసు ప్రభు చెప్పాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని కదా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడు యేసు ప్రభు. యేసు ప్రభు తర్వాత చెప్పినట్టు ఏకైక వ్యక్తి ఎవరంటే పౌలు మాత్రమే. ప్రియమైన దేవుడు పౌలు చెప్పాడు, నేను నా పరుగు నేను కడముట్టించుకుని అని చెప్పగలిగాడు. క్యాన్ వి సే లైక్ దిస్? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న వాక్యం నాకు చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ముగిస్తూ ఉన్నా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము కదా. ఇంత గొప్ప రక్షణ అంటే ఇంత గొప్ప రక్షణ స్వార్థను ఇంత గొప్పగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేసిన ఎడల, దేవుని మాటను నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఎలాగ తప్పించుకుందామో చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేరుగా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటను తృణీకరించినటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఈ లోకంలో ఏది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దట్స్ వాట్ బైబిల్ సేస్. ఎలాగ తప్పించుకుందామో అని తప్పించుకోలేరంట వాళ్ళరా, తప్పించుకునే అవకాశమే లేదు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. ఇంటర్నల్ సెపరేషన్. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. చూసారా, ఈ నా మాటలను వినకుండా ఏం చేస్తారంట? ఈ మాటలు వినకుండా నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చు. అంటే తీర్పు ప్రియమైన దేవుడు అంటే దేవుని జడ్జిమెంట్ అంటే ఇటర్నల్ సపరేషన్ చెప్పుకోవచ్చు విధంగా. దేవుని జడ్జిమెంట్ అంటే ఏంటి? వారికి ఆల్రెడీ తీర్పు తీర్చబడిందని యేసుప్రభు చెప్తాడు. ఇంకో మాటలో మనకు చెప్పినట్లయితే ఏం చేస్తాడు? వారికి ఆల్రెడీ తీర్పు తీర్చబడిందంట. ఇంక వాళ్ళకి మళ్ళా ప్రభు ఎదురు నిలబడే అవకాశమే లేదు. ప్రియమైన దేవుడు ఎవరైతే ప్రభువును తృణీకరిస్తారో, ఎవరైతే ప్రభు మాటను తృణీకరిస్తారో ప్రియమైన వాళ్ళరా, వాళ్ళకి ఆల్రెడీ తీర్పు తీర్చబడింది అని యేసుప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. వాళ్ళు ప్రభు సన్నిధిలో నిలబడే అవకాశమే లేదు. జడ్జిమెంట్ దినములు వారు ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మిగతా ప్రభు ఎదురు నిలబడేది ఎవరో తెలుసా? ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటను విని విధేయత చూపించిన వాళ్ళు దేవుడు ఏం చేస్తారంటే కొంతమందిని నిలబెట్టడం ప్రారంభిస్తాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇచ్చేదానికి. మిగతా వాళ్ళకు లేదు, ఆల్రెడీ వాళ్ళకు తీర్పు తీర్చబడింది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే ప్రియమైన వాళ్ళారా, సో ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయినటువంటి వారు. రెండోది గమనించినట్లయితే ఇటర్నల్ సపరేషన్. ఎప్పటికీ వాళ్ళు దేవునితో ఉండలేరు, దేవుని ముఖాన్ని చూడలేరు, దేవునితో నిలబడలేరు కనీసం.
వాళ్ళ తీర్పు ఉండదు. తీర్పు ఆల్రెడీ తీర్చబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. వాళ్ళ తీర్పులోనికి బైబిల్లో రాయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. వాళ్ళకి తీర్పు. మూడోది గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు రక్షణను పోగొట్టుకున్న వ్యక్తులుగా మనం అంటాం. సో గుర్తుపెట్టుకోవాలి, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఇన్నోసెన్స్. ఇన్నోసెంట్ పీపుల్ని దేవుడు రక్షిస్తాడు కానీ ఇగ్నోరెంట్ పీపుల్ని కాదు అన్న విషయం. అంటే తెలిసి తెలిసి కూడా దేవుని వాక్యాన్ని తృణీకరిస్తూ, తెలిసి తెలిసి కూడా దేవుని మాటకు విధేయత చూపించకుండా, ఆయన ఎవరు చూద్దాంలే కదా, ఇదిగో నేను త్వరగా వస్తాను, మరి చిన్నప్పటి నుంచి ఇంటనే ఉండే మాటని కదా, చాలా తృణీకరిస్తూ ఉంటారు ప్రేమైన దేవుని ద్వారా. దేవుని వాక్యం సెలవు వస్తుంది, వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఖచ్చితంగా నువ్వు అనుకున్న గడియలోనే వస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నువ్వు ఇలా అన్నావు కాబట్టి నువ్వు అనుకున్న గడియలోనే వస్తాడు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి మాట వింటున్నా, ఆయన త్వరగా వస్తున్నాను. కొంతమంది ఎగతాలు చేస్తూ ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా అలాంటి వారికి వారు అనుకున్న గడియలోనే దేవుడు వస్తాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల సమయంలో. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుని మాట వినాలి, విధేయత చూపించాలి. నేను 3 అంశాలు నేను తీసుకున్న విషయం. దేవుని మాట విధేయత విని గ్రహించి దానికి విధేయత చూపించేవారు దే విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అన్ని రకమైన బ్లెస్సింగ్స్ మనం చూసాం. రెండవదిగా దేవుని మాటను విని విధేయత చూపించకుండా ఉన్నటువంటి వారి పరిస్థితి కూడా మనం చూసాం. వాళ్ళు కొలాప్స్ అవుతారని మనం చూసాం, ఆత్మీయంగా పడిపోతారని మనం చూసాం. మొదటగా దేవుని మాటను ఏం చేస్తారు? దేవుణ్ణి తృణీకరిస్తారు, దేవుని మాటను కూడా తృణీకరిస్తారు. వాళ్ళ లైఫ్ ఏ రీతిగా ఉంటుందంటే లైఫ్ ఆఫ్ డార్క్నెస్, చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు చీకటి విలువలో ఉంటారు ప్రేమైన దేవుడు. యేసు ప్రభు చీకట్లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడేవారు, చీకట్లో ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు వాళ్ళు ఎప్పుడు కూడా వెలుగును చూడలేరు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. సో ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఏ రీతిగా మనం వినాలి, ఏ రీతిగా పాటించాలి, 2-3 అంశాలు త్వరగా 2 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యాన్ని ఏ రీతిగా మనం వినాలంటే కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు. అంటే అర్థం ఏంటి? ప్రతిదినం కూడా ప్రతి క్షణం కూడా నీ వాక్యం ఏ రీతిగా ఉండాలి? నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే ఆ వెలుగులో మనం నడుస్తూ ఉండాలి, ఆ యొక్క వెలుగులో మనం అడుగు వేస్తూ ఉండాలి. అంటే ఎవ్రీ క్షణం సీక్ డైలీ ఏంటంటే దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యానికి మనము విధేయత చూపించాలి. రెండవది గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాయిస్ ఏ రీతిగా ఉంటామో మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు బైబిల్ రాయబడింది. చాలా సైలెంట్ ప్లేస్లో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19:12. మొదటి రాజులు 19:12. ఆ భూకంపమైన తర్వాత వెలుగు పుట్టిన గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం వినబడిన. చూసారా? మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం. ప్రియ వాళ్ళరా, మనము వాక్యాన్ని చదువుతూ ఉండగా, ఏకాంతంగా వాక్యాన్ని చదువుతూ ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా మిక్కిలి నిమ్మలమైనటువంటి వాయిస్ దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు ప్రియమైన, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు ఆయన. మనం వీ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్సెస్ మన జీవితాల్లో. ఏదో వాక్యం ద్వారా మాత్రమే కాదు, చదివితే మాత్రం కాదు, కానీ దేవుడు తన వాయిస్ను మనకు వినిపిస్తాడు. అందుకే బైబిల్లో రాయబడిన యెషయాలో మనం చూస్తాం, ఇదే త్రోవ దీనిలో నడువుడి అని. ఏం చేస్తాడంటే దేవుడు వెనక నుంచి నీకు ఒక శబ్దం వినపడమని బైబిల్లో రాయబడింది. నువ్వు కుడికైనా కానీ ఎడమ తట్టైనా కానీ తిరగకుండానట్లు ఇదే త్రోవ దీనిలో నడువుడి అని ఒక శబ్దము నీకు వినపడమని బైబిల్లో రాయబడింది. అదండి, అది మిక్కిలి నిమ్మలమైనటువంటి వాయిస్. ఆయన ఉరుముల ద్వారా మెరుపుల ద్వారా కాదు, కానీ లేకపోతే పిడుగుల ద్వారా కాదు, లేకపోతే భూకంపాల ద్వారా కాదు, సుడిగాల ద్వారా కాదు, కానీ దేవుడు మిక్కిలి నిమ్మలమైనటువంటి వాయిస్. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుడు విన్నారా. అండ్ ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 3:15 మనం గమనించుకున్నట్లయితే ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 3:15 దేవుని మాట వింటానే ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అన్నట్లుగా ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 3:15 ఒకసారి చదువుకుందాం. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారలు ఎందుకు విని కోపం పుట్టించిన వారెవరు? మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను.
చూడండి, కాదు చూడండి, నేడు మీరు ఆయన శబ్దము విన ఎడల, 11వ వచనం, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అని బైబిల్లో రాయబడింది. చూడండి, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, నేడు మీరు ఆయన శబ్దము విన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకునకూడని ఆయన చెప్పాను. చూడండి, చూసారా? నేడు మీరు ఆయన శబ్దం విన్నట్లయితే, దేవుడు నీతో మాట్లాడినట్లయితే, దేవుడికి కోపం పట్టించాకండి అని దేవుడు ఒక ఆజ్ఞ మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు వెళ్ళారా? చూడండి, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుకున్నాను, ఏవైతే మీతో మాట్లాడానో, ఇంతవరకు మీతో ఏవైతే మాట్లాడానో, ఈ రీతిగా వాక్యం ద్వారా అయితే ఏ రీతిగా మాట్లాడానో, మెసేజ్ ద్వారా ఏ రీతిగా మాట్లాడానో, లేకపోతే వాక్యం చదువుతూ ఉండగా ఏ రీతిగా మాట్లాడానో, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా ఏ రీతిగా శబ్దం ద్వారా నీతో మాట్లాడానో, మెరలైన చల్లని స్వరం ఏ రీతిగా వినిపించాను, దైవ సేవకుల ద్వారా ప్రవచనం ద్వారా ఏ రీతిగా నీతో మాట్లాడాను, వాటన్నిటినీ గైకొనని ఎడల ఏంటంట, వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ముఖ్యంగా 3 అంశాలు నేను మీ దగ్గరకు వచ్చి, దేవుని మాట వినటం, విని విధేయత చూపించే వారి యొక్క జీవితం ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ రీతిగా ఉంటుంది? దేవుని మాట విని విధేయత చూపించబడినారు. దేర్ పాత్ ఈజ్ పాత్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అంటే పాత్ ఆఫ్ బ్లెస్సింగ్స్. నీ ఏమైనా బైబిల్లో రాయబడింది, నీ జాడలు సారము వెదజల్లుతాయి. అంతే, నీ జాడలు సారాన్ని వెదజల్లుతాయి కదా. సో పాత్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాటను విని విధేయత చూపించకుండా డిసొబే చేసే వారి యొక్క జీవితాలు పాత్ ఆఫ్ కొలాప్స్. వారి జీవితాలు ముగిసిపోతాయి, వారి జీవితాలు కొలాప్స్ అయిపోతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా 3వది గమనించినట్లయితే, దేవుని మాటను వినకుండా తృణీకరించే వాళ్ళు, దేవుడిని తృణీకరించే వాళ్ళు ఏ రీతిగా ఉంటారంటే, దేర్ పాత్ ఈజ్ పాత్ ఆఫ్ డార్క్నెస్. చీకట్లో జీవిస్తున్నారు వాళ్ళంతే, ఇంకా వెలుగులోకి రాకుండా. ప్రేమైన దేవుని బిడ్డలారా, చీకటి వారిని బంధించి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా మనం ప్రభు మాట వినాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నట్లుగా ఉండాలి. మెల్లనే సరైన స్వరాన్ని మనం వినాలి. నేడు మీరు ఆయన శబ్దము వినని ఎడల బైబిల్లో రాయబడింది. నేడు మీరు ఆయన శబ్దము వినని ఎడల, దేవునికి కోపం పుట్టించకుండానట్లు దాన్ని మనం ఏం చేయాలంట, విధేయత చూపించాలని బైబిల్లో రాయబడింది. ఈయన మాటలన్నీ కూడా మీరు గైకొని అని బైబిల్లో రాయండి. గైకొనాలంట, గైకొనే వాటిని మీరు బోధించండి, గైకొనాలని మీరు బోధించండి అని చెప్తుంది బైబిల్. లాస్ట్ వచ్చిన గమనించినట్లయితే ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడితే మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ కేటగిరీలో ఉన్నాం? మొదటి కేటగిరీలో ఉన్నామా, 2వ కేటగిరీలో ఉన్నామా, లేదా 3వ కేటగిరీలో ఉన్నామా? మన జీవితాలు ప్రశ్నించుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా తల్లి వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్లి వంచుకుని ప్రార్థన చేసుకుందాం. తల్లి ప్రేమ పంచుతున్న నిజ దైవము నీవు, తప్పులు క్షమించిన తండ్రివి నీవు. తల్లి ప్రేమ పంచుతున్న నిజ దైవము నీవు, తప్పులు క్షమించిన తండ్రివి నీవు. జిగటగల ఊపి నుండి నన్ను తీసినావు, జీవజలంతో నన్ను తృప్తిపరచినావు. జిగటగల ఊపి నుండి నన్ను తీసినావు, జీవజలంతో నన్ను తృప్తిపరచినావు. నీ నామమే నా ధ్యానం, నీ వాక్యమే నా జీవం, నీ స్తుతియే నా గానం, నీవే నాకు సర్వం. యేసయ్యా నీ నామమే అత్యున్నతము, యేసయ్యా నీ గానమే అత్యద్భుతము. నా జీవిత కాలమంతా నీ స్తుతినే పాడెదా,
నీ బ్రతుకు దినములెల్ల నీ సాక్షిగా నిలచేదా. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా మీ మాట వినటం, దానికి విధేయత చూపించడం ప్రభువానైనా ఇట్స్ పార్ట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని మీరు సెలవిస్తూ ఉన్నారు యేసు ప్రభువానైనా. తండ్రి ప్రభు మా జాడలు సారాన్ని వెదజల్లు రీతిగా తండ్రి మా యొక్క తండ్రి ప్రభు మా యొక్క గమ్యాన్ని తండ్రి మా యొక్క త్రోవలను యేసు ప్రభు సారవంతంగా చేసే ప్రభువానైనా దేవా నడిపించే గొప్ప దేవుడు యేసు ప్రభు. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్న పాత్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అని మీరు సెలవిచ్చారు యేసు ప్రభు. ఎన్నో ఆశీర్వాదాలతో కూడినటువంటి యొక్క తండ్రి మార్గాన్ని మీరు మాకిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. నీ మాటలు విని కూడా విధేయత చూపించినట్లయితే ఏ రీతిగా కొలాప్స్ అవుతామో తండ్రి ప్రభునైనా లార్డ్ జీసస్ నైనా పాత్ ఆఫ్ కొలాప్స్ అని మీరు సెలవిచ్చారు యేసు ప్రభు. కూలిపోతారు తండ్రి ప్రభు, స్టెబిలిటీ ఉండదని మీరు సెలవిచ్చారు యేసు ప్రభు. తండ్రి నా దేవ నా ప్రభునైనా తండ్రి సాయంకాల సమయంలో తండ్రి మరొకసారి తండ్రి ప్రభు మీ వాక్యం మీ వాయిస్ ను తండ్రి మీ యొక్క మాటలు మాకు వినిపించినందుకు స్తోత్రం ప్రభు యేసయ్య. ఆ మాటలు వినడం మాత్రమే కాదు ప్రభు, మీ వాక్యం సెలవిస్తుంది కేవలం విలువారు మట్టు మాత్రం కాకుండా దానికి విధేయత చూపించుకోవాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఆయన. ఈ సాయంకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రం యేసు ప్రభు. మీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి యుగ యుగములకు ఆరంభిస్తూ ఉన్నాం తండ్రి ప్రభువైనా. మూడవ రకమైన జీవితం ఆ జీవితాల్లో తండ్రి మాటలు వింటున్న ఏ బిడ్డకు తండ్రి ప్రభువైనా కలగకుండా యేసు ప్రభు తండ్రి ప్రతి ఒక్కరూ మీ వాక్యాన్ని విని ప్రతి ఒక్కరూ మీ వాక్యానికి విధేయత చూపించి ప్రతి ఒక్కరూ మీ వాక్యపు వెలుగులో నడుస్తూ మీ ఆశీర్వాదాలు పొందుకునే గొప్ప కృపను ప్రసాదించండి ప్రభు. మేము ఇంకా అవిధేయతలో ఉన్నట్లయితే అవిధేయత నుంచి ప్రభు మమ్మల్ని తప్పించి యేసు ప్రభు విధేయులంగా జీవించే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చీకటిలో డార్క్నెస్ లో పాత్ ఆఫ్ డార్క్నెస్ కాకుండా యేసు ప్రభు తండ్రి ప్రభు మరణకరమైన మార్గం కాకుండా యేసు ప్రభు ఆశీర్వాద మార్గంలో వెలుగు మార్గంలో మేము జీవించే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. విధేయత కలిగినటువంటి జీవితాన్ని కలిగి అనేకులకు తండ్రి ప్రభు ఆశీర్వాదకరంగా అనేకులకు విట్నెస్ గా మీ వాక్యాన్ని వెదజల్లేవారంగా వెలుగును పంచేవారంగా ఉండే గొప్ప కృపను ఇక్కడ చేరిన మా బిడ్డలకు అందరికీ మాకందరికీ యేసు ప్రభు మీరు ప్రసాదించండి. మా పిల్లలకు మా కుటుంబాలకు యేసు ప్రభునైనా తండ్రి మా పరిశుద్ధ ప్రతి బిడ్డకు ప్రభు మీరు అనుగ్రహించండి యేసు ప్రభు. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ యేసు ప్రభు తండ్రి మీరు తండ్రి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ నా దేవ నా ప్రభు అదే రీతిగా తండ్రి ప్రభు ఈ వారంలో తండ్రి ప్రభు ఈ దినమందు ప్రభునైనా తండ్రి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి తండ్రి ప్రియ బిడ్డ తండ్రి ప్రభు గుర్తు చేసుకుంటున్నాడు తండ్రి ప్రభు. భాస్కర్ మల్లికరణ ఇస్తున్న గుర్తు చేసుకుంటున్నాడు యేసు ప్రభు. తండ్రి దీవించండి, వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి యేసు ప్రభు. ఈ కుటుంబాన్ని తండ్రి ప్రభు మీరు హెచ్చించి ప్రభు నాయన తండ్రి అనేకులకు తండ్రి ప్రభు వెలుగును పంచే కుటుంబంగా ఉండనట్లు యేసు ప్రభు. భాస్కర్ మల్లికరణ తండ్రి బైబిల్ వండర్ఫుల్ లా మీ ప్రేమ చేత బంధించి యేసు ప్రభు తండ్రి మీ సేవలో బలంగా వాడుకోవాల్సిందిగా ప్రతిమలాడుకుంటున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీకే స్తుతులు చెల్లిస్తూ నా దేవనైనా మా యొక్క తండ్రి ప్రభు విన్నపాన్ని మీ పాసన తండ్రి కుమ్మరించుకుంటూ మా ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆమెనే పలికిన స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామమునందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవన నామమునందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొందిన నామ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.